నా పేరు దావు రాజారామరెడ్డి. కాణిపాకం చాలా వినాయక దేవునికి మహాప్రసిద్ధి. అందరి వినాయకులు కాణిపాకం వరసిద్ధి వినాయకుడు చాలా ప్రఖ్యాతి పేరు గలవాడు. ఆయనను నమ్ముకుంటే భక్తుల కష్టాలన్నీ తీరిపోతాయి. ఓం నమో కాణిపాకం విఘ్నేశ్వరాయ నమః అని మనం రోజు ప్రార్థన ముందు చదువుకుంటే మనకు అన్ని సమస్యలు, ఆరోగ్య సమస్యలు, విద్యా సమస్యలు, ఉద్యోగ సమస్యలు అన్నీ ప్రశాంతంగా ముగుస్తాయి. అన్యోన్య దాంపత్యం ఉంటుంది. దీనివలన అందరి దేవుళ్ళలో వినాయకుడు ఆదిదేవుడు, గొప్ప దేవుడు. అతని తల్లిదండ్రులు శివుడు, పార్వతి, తమ్ముడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వినాయకుని భార్యలు సిద్ధి బుద్ధి. అతని సోదరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయనకు ఇద్దరు భార్యలు దేవయాని వల్లి. దేవయాని వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. సిద్ధి బుద్ధి సమేత కాణిపాకం వరసిద్ధి దేవాయ నమః అని మొక్కుకుంటే మన ఆపదలు అన్నీ తరిగిపోతాయి. మన ఆరోగ్యం బాగుంటుంది, ధనం అభివృద్ధి అవుతుంది. పిల్లలందరికీ విద్యా ప్రాప్తి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎలాంటి సంఘటనలు, వెహికల్ యాక్సిడెంట్స్ కావు. దీనివలన మీకు ఎంతో సుఖప్రాప్తి కలుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. తర్వాత ఫస్ట్ మీరు చదవాల్సిన మంత్రం ముందు ఓం సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వరాయ నమః. తర్వాత ఓం నమో గురుదేవాయ నమః. తర్వాత ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, ఓం శ్రీ సాయిరామ్, సత్యసాయీశ్వర నీదేదయ, షిరిడి సాయీశ్వర నీదేదయ. సత్యసాయీశ్వరుడు కలియుగ దైవం. అన్ని అతని యొక్క స్టడీ సర్కిల్స్, అతని సేవా సంస్థలు ప్రపంచంలో 230 దేశాల్లో ఉన్నాయి. అందరూ సంఘ సేవకులు. వాళ్ళందరూ ప్రజల కోసం మెడికల్ క్యాంప్స్ పెడతా ఉంటారు. వాళ్ళకు ఎన్నో ఆర్థిక సమస్యలు తొలగిస్తారు. ప్రతి అమెరికాలో కూడా ఎన్నో సత్యసాయి సేవా సమితులు ఉన్నవి. సత్యసాయి సేవా సమితి అనే బటన్ మీ ఫోన్లో నొక్కితే దాని వివరాలు మీకు తెలుపబడును. మీరు ప్రతి ఆ రోజు సత్యసాయి రోజునాడు మీరు అక్కడికి పోయి ఆ భజనలో కూర్చుని ప్రార్థిస్తే మీ అన్ని సమస్యలు తొలగిపోతాయి. కలియుగ వైకుంఠం దేవుడు వెంకటేశ్వరుడు. అతనికి భార్యలు ఇద్దరు, అలివేలుమంగ, పద్మావతి. కాళహస్తి శివునికి ప్రత్యేకం. అతని భార్య పేరు జ్ఞాన ప్రసూరాంబ. అతని పేరు కాళహస్తీశ్వరుడు. ఓం నమో కాళహస్తీశ్వరాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో భగవాన్ శ్రీ సత్యసాయి దేవాయ నమః. ఇలా మీరు రోజు స్నానం చేసిన తర్వాత ప్రార్థిస్తున్నా, స్నానం చేయకముందైనా, ప్రయాణం ముందైనా, ఎక్కడైనా వెహికల్లో డ్రైవింగ్ చేసుకుంటూ పోయినా, మీ భార్య పిల్లలతో, మీ తల్లిదండ్రులతో, మీ స్నేహితులతో మీరు ఇది చెప్పి మీ జీవితం ధన్యం గావించుకోవాలని నా యొక్క మనవి. నేను నా భార్య పేరు, నాకు రెండవ పుత్రుడు, ఆమె పేరు మా పెద్ద కుమారుడు పేరు మా ఇద్దరు కోడళ్ళ. నేను సత్యసాయి భక్తుని కాబట్టి మీరు సత్యసాయి ప్రతిరోజు ఓం నమో ఓం నమో శ్రీ సత్యసాయి దేవాయ నమః అని ప్రార్థించుకుంటే మీ అన్ని సమస్యలు తొలగిపోయి అందరూ సౌభాగ్య శాంతితో
వర్ధితులు కాక. ఓం శ్రీ సాయిరామ్.